హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మనలాలెక్సన్స్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ సబ్స్క్రైబర్కి అందరికీ మరియు వీడియో వీక్షిస్తున్నటువంటి విద్యార్థులందరికీ కూడా ఈ యొక్క వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ వీడియోలో మనం ప్రధానంగా ఈరోజు డిస్కస్ చేయబోతున్నటువంటి టాపిక్ ఏంటంటే, మీరు ఈ వ్యక్తి ఫోటోను చూసి గుర్తుపడితే కనుక ఏం కాదు, లేకపోతే కనుక ఇతని పేరు గార్బచేవ్. ఓకే, అసలు ఈ గార్బచేవ్ అనేటువంటి ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇతని గురించి మనం ఈరోజు ఎందుకు డిస్కస్ చేస్తున్నాం. అలానే ఈ యొక్క మిఖేల్ గార్బచేవ్ ఇతని పాత్ర ఏ విధంగా ఉంది. అసలు మీరు ఓవరాల్గా చెప్పాలంటే ఈ యొక్క రష్యాలో వెస్టర్న్ కంట్రీస్ అంటే అమెరికా మరియు వెస్టర్న్ కంట్రీస్ అంటే వేరే యూరోపియన్ కంట్రీస్ మెచ్చేటటువంటి ఏకైక నాయకుడు మిఖేల్ గార్బచేవ్. ఈ యొక్క మిఖేల్ గార్బచేవ్ రష్యాలో నూతన ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టడం జరిగింది. ఓకే, అలానే నూతన రాజకీయ సంస్కరణలు ప్రవేశపెట్టడం జరిగింది. గార్బచేవ్ కాలంలోనే ఈ యొక్క చెర్నోబైల్ న్యూక్లియర్ డిజాస్టర్ జరిగింది. అలానే గార్బచేవ్ కాలంలోనే ఆఫ్ఘనిస్తాన్ నుంచి రష్యా వైదొలిగింది. అలానే గార్బచేవ్ కాలంలోనే ఈ యొక్క యుఎస్ఎస్ఆర్ ఏదైతే ఉందో, ఓకే, యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్, ఈ యొక్క రష్యా ఏదైతే ఉందో ఆ రష్యాలో ఉన్నటువంటి వివిధ దేశాలన్నీ కూడా తమ స్వతంత్రం కావాలని డిమాండ్ చేసి ఫైనల్గా యుఎస్ఎస్ఆర్ కూడా విచ్ఛిన్నమైంది ఇతని కాలంలోనే. ఇంత ముఖ్యమైనటువంటి సంఘటనలు జరిగినటువంటి మిఖేల్ గార్బచేవ్ మన భారతదేశానికి కూడా రెండుసార్లు రావడం జరిగింది. ఒకసారి 1986, ఇంకోసారి 1988. ఓకే, మరి ఆ సందర్భాల్లో కూడా జరిగినటువంటి విషయాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. స్టూడెంట్స్, మనం ఇప్పుడు రష్యా గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి రష్యా కొన్ని కారణాల వల్ల గత కొన్ని నెలలుగా న్యూస్లో ఉంది. ఏ కారణం చేత ఈ యొక్క రష్యా ఉక్రెయిన్ యొక్క ఘర్షణ నేపథ్యంలో మరి ఈ సందర్భంలో మనం ఒకసారి మిఖేల్ గార్బచేవ్ గురించి చూసినట్టయితే కనుక మిఖేల్ గార్బచేవ్ కాలంలో జరిగినటువంటి ఇంకో ప్రధానమైనటువంటి సంఘటన ఏంటంటే కోల్డ్ వార్. తెలుగులో దీన్ని ప్రచ్ఛన్న యుద్ధం అనేది అంతమైంది. ప్రచ్ఛన్న యుద్ధం ఎవరి మధ్యలో జరిగింది, ఎవరి మధ్యలో అంటే కనుక అమెరికా ఆధిపత్యంలోని క్యాపిటలిస్ట్ దేశాలు మరియు రష్యా ఆధిపత్యంలోని ఈ యొక్క కమ్యూనిస్ట్ దేశాల మధ్యలో ఈ రెండు భావజాలాల మధ్య, ఈ రెండు ఐడియాలజీల మధ్య జరిగినటువంటి ఒక సంఘర్షణని మనం కోల్డ్ వార్, ప్రచ్ఛన్న యుద్ధం అంటారు. ప్రచ్ఛన్న యుద్ధం కూడా గార్బచేవ్ కాలంలోనే ముగిసింది. గార్బచేవ్ మరియు బుష్ అంటే సీనియర్ బుష్ ఉన్నారు కదా మొన్నటి వరకు, అంటే ఇంతకుముందు అమెరికా ప్రెసిడెంట్గా పనిచేసినటువంటి జార్జ్ బుష్ కన్నా ముందు తన ఫాదర్ సీనియర్ బుష్ ఉండేవారు ఈ యొక్క ప్రెసిడెంట్గా. ఆ సందర్భంలో వాళ్ళ మధ్యలో అగ్రిమెంట్ జరిగింది. దాంతో కోల్డ్ వార్ అనేది ఫినిష్ అయింది. ఇవన్నీ కూడా ఎగ్జైటింగ్ థింగ్స్ అన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేస్తాం. ఫస్ట్ మీకు ఇది న్యూస్లో ఎందుకుంది యాజ్ యూజువల్గానే, అలానే ఈ యొక్క గార్బచేవ్, ఈ యొక్క మిఖేల్ గార్బచేవ్ ఎలా ఈ యొక్క తన జీవిత సమయంలో జరిగినటువంటి ముఖ్యమైనటువంటి సంఘటనలు, అలానే ఎలాంటి ఎకనామిక్ రిఫార్మ్స్ అంటే ఇప్పుడు నేను మీకు చెప్తాను మిఖేల్ గార్బచేవ్ తీసుకొచ్చినటువంటి ఎకనామిక్ రిఫార్మ్స్, అలానే ఇతను పాలిటిక్స్లో రాజకీయాలలో ఎలాంటి సంస్కరణలు ప్రతిపాదించారు. దాని తర్వాత ఇతని టైం లైన్లో ఇతను రష్యా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు లేదా యుఎస్ఎస్ఆర్ సోవియట్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు జరిగినటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు. దాని తర్వాత కోల్డ్ వార్ ఎండ్ అయిందని చెప్పాను కదా ఇతని సమయంలో. మరి కోల్డ్ వార్ అంటే ఏంది, కోల్డ్ వార్కు దారి తీసినటువంటి పరిస్థితులు, అలానే కోల్డ్ వార్ సమయంలో జరిగినటువంటి ముఖ్యమైనటువంటి యుద్ధాలు, అవన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇది మనకి జిఎస్ పేపర్ 2లో ఐఆర్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనేటువంటి సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు చాలా ముఖ్యమైనటువంటి విషయం స్టూడెంట్స్. మనం ఈరోజు ఎందుకు డిస్కస్ చేస్తున్నాం, మిఖేల్ గార్బచేవ్ ఎవరైతే కనుక ఈ యొక్క కోల్డ్ వార్ ప్రచ్ఛన్న యుద్ధాన్ని ఎండ్ చేశారో అంటే ఈ యొక్క అంతమొందించారో తను చనిపోవడం జరిగింది. ఏజ్లో 91 ఇయర్స్ అప్పుడు చనిపోవడం జరిగింది. మరి మీకు కాన్సెప్ట్ ఓవర్వ్యూ ఫస్ట్ నేను చెప్తాను యాజ్ యూజువల్గానే. ఫస్ట్ మనం మిఖేల్ గార్బచేవ్, ఓకే, మిఖేల్ గార్బచేవ్ స్పెషాలిటీ ఏంటంటే ఇతను చెస్ కూడా చాలా ఎంకరేజ్ చేశారు స్టూడెంట్స్. ఒకప్పుడు చెస్ అంటే రష్యన్ ప్లేయర్లే ఉండేది. మీకు ఏమైనా ఫేమస్ రష్యన్ ప్లేయర్ చెస్కి సంబంధించి గుర్తుంటే కమెంట్ చేయండి. మరి మిఖేల్ గార్బచేవ్ సమయంలో జరిగినటువంటి ప్రధానమైనటువంటి సంఘటనలు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యుఎస్ఎస్ఆర్ ఈ యొక్క రష్యాలో ఎకనామిక్ రిఫార్మ్స్ ఈ యొక్క ఆర్థికపరమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చాడు. అలానే పొలిటికల్ రిఫార్మ్స్ రాజకీయపరమైనటువంటి సంస్కరణలు తీసుకురావడం జరిగింది. ఓకే, మరి ఈ యొక్క ఎకనామిక్ రిఫార్మ్స్ని ప్రధానంగా మనం ఏ పేరుతో పిలుస్తామంటే కనుక మీకు ఇక్కడ చూడొచ్చు స్టూడెంట్స్, ఎందుకంటే ఈ వర్డ్ మీకు చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క ఎకనామిక్ రిఫార్మ్స్ పెరిస్ట్రాయికా అని చెప్పేసి ఈ యొక్క ఎకనామిక్ రిఫార్మ్స్ తీసుకొచ్చారు. కోల్డ్ వార్,
రిఫార్మ్స్. ఎస్, పెరిస్ట్రాయికా అనేటువంటి ఎకనామిక్ రిఫార్మ్స్, అలానే గ్లానాస్. ఓకే, సో మీకు ఇక్కడ చెప్తాను, మీకు గ్లానాస్ అనేటువంటి ఇంకొక రిఫార్మ్స్, ఇవి రెండు కూడా తీసుకురావడం జరిగింది. పెరిస్ట్రాయికా, ఎనీహౌ ఫస్ట్ వీటి గురించి చెప్తాను. ఎకనామిక్ రిఫార్మ్స్, ఇతను తీసుకొచ్చినటువంటి ఎకనామిక్ రిఫార్మ్ ఏంటంటే పెరిస్ట్రాయికా అన్నటువంటి ఎకనామిక్ రిఫార్మ్స్. అలానే పొలిటికల్ రిఫార్మ్, రాజకీయ యొక్క సంస్కరణలు తీసుకొచ్చింది ఏంటంటే సో గ్లానాస్. ఓకే, ఇది రాజకీయపరమైనటువంటి సంస్కరణ. ఏంటి సంస్కరణలు? ఈ సంస్కరణలు ఏంటంటే ఎకనామిక్ రిఫార్మ్స్, అంటే అప్పటి వరకు రష్యా ఎలాంటి ఆర్థిక వ్యవస్థ ఉండే, ఈ యొక్క కమాండ్ ఎకానమీ అంటే స్టేటే మొత్తం కంట్రోల్ చేసేది. అంటే ఎకానమీలో ఆర్థికపరమైనటువంటి విషయాలన్నీ కూడా ప్రభుత్వం చేతిలోనే ఉండేది. అంటే ప్రైవేటు వ్యక్తుల యొక్క రోల్ అనేది పాత్ర చాలా తక్కువగా ఉండేది. అలాంటి కమాండ్ ఎకానమీని ఇతను ఏ ఎకానమీ వైపు నడిపించాలనుకున్నాడు? మార్కెట్ ఎకానమీ వైపు నడిపించాలనుకున్నాడు. అంటే ప్రైవేటు వ్యక్తుల యొక్క భాగస్వామ్యాన్ని పెంచాడనమాట. దీనివల్ల ఏం జరిగింది? దీనివల్ల అమెరికన్ ఇన్వెస్ట్మెంట్స్, ఈ యొక్క రష్యాలో అమెరికన్ ఇన్వెస్ట్మెంట్స్ పెరగడం స్టార్ట్ అయింది. అమెరికన్ ఇన్వెస్ట్మెంట్, అలానే అమెరికన్ బిజినెస్ మెన్స్కి కూడా ఈ యొక్క మిఖేల్ గార్బచోవ్ ఒక హీరోలాగా కనిపించాడు. దాంతోపాటు దాని యొక్క పాలసీస్ ఏంటంటే చాలా లిబరల్ పాలసీస్. స్టూడెంట్స్, లిబరల్ పాలసీస్ అంటే ఈ యొక్క ఉదారవాదాలు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇతను ఈ యొక్క రాక్ కల్చర్ ఏదైతే ఉంటుందో, అంటే ఈ యొక్క రాక్ మ్యూజిక్ ఉంటుంది కదా, లైక్ ఇప్పుడు ఈ యొక్క సింగింగ్ షోస్ కానీ డ్యాన్స్ షోస్ కానీ అలాంటివి ఎంకరేజ్ చేయడం, అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ని ఓవరాల్గా ఎంకరేజ్ చేశాడు. ఓకే, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ని ఇతను ప్రోత్సహించాడు. స్టూడెంట్స్, ఇది లిబరల్ పాలసీ. దాంతోపాటు ఈ యొక్క గ్లానాస్ అని చెప్పాను కదా, గ్లోనాస్ అని కూడా అంటారు దీన్ని మనం. సో గ్లోనాస్ అని కూడా అనొచ్చు. ఈ యొక్క ఇది ఏంటంటే ఒక ట్రాన్స్పరెన్సీ అంటే ఓపెన్నెస్, ప్రభుత్వంలో ఓపెన్నెస్ అన్నమాట. దాంతోపాటు ప్రభుత్వాన్ని ఎవరైనా క్వశ్చన్ చేయొచ్చు. అప్పుడు ఎవరైతే కనుక అంతకుముందు రష్యన్ ప్రెసిడెన్సీని క్వశ్చన్ చేశారో, ఎవరైతే జైల్లో ఉన్నారో వాళ్ళందరినీ ఇతను రిలీజ్ చేయడం జరిగింది. అంటే ఇవన్నీ చూస్తుంటే కనుక ఇతడు రష్యాని, అంటే ఈ యొక్క యుఎస్ఎస్ఆర్ని ఒక మోడ్రన్ నేషన్ వైపు నడిపించాలని చేసినటువంటి ప్రయత్నం. మరి దీనివల్ల జరిగినటువంటి కొన్ని రాంగ్ ఎఫెక్ట్స్ ఏంటి? ఏంటంటే ఈ యొక్క ఎకనామిక్ రిఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో, పెరిస్ట్రాయికా అన్నటువంటి ఎకనామిక్ రిఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో, ఆ యొక్క ఎకనామిక్ రిఫార్మ్స్ అనుకున్నంతగా యొక్క ఫలితాలు ఇవ్వలేదు. స్టూడెంట్స్, ఎకనామిక్ రిఫార్మ్స్ అనేవి ఓకే నాట్ గివెన్ రిజల్ట్స్, ఈ యొక్క ఫలితాలు అనేవి ఇవ్వలేదు. దానివల్ల ఏమైంది? దానివల్ల అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో ఓకే పీపుల్ వాళ్ళు ఫ్రస్ట్రేట్ అయ్యారు. ఓకే, దేవర్ ఫ్రస్ట్రేటెడ్, అంటే వాళ్ళలో యొక్క ప్రభుత్వం పైన యొక్క ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయింది. దానివల్ల వాళ్ళు తిరుగుబాటు చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంకేం జరిగింది? ఇతని సమయంలో ఇతను ఏదైతే కనుక ఓపెన్నెస్ అన్నాడో, పొలిటికల్ రిఫార్మ్స్ ఓపెన్నెస్ అనేది ఏదైతే అన్నాడో, ఈ యొక్క ఓపెన్నెస్ వల్ల ఏం జరిగింది? స్టూడెంట్స్, ఏం జరిగిందంటే అప్పుడు మనకి యుఎస్ఎస్ఆర్లో 15 దేశాలు ఉండేవి, 15 నేషన్స్ ఉండేవి. ఓకే, రష్యాతో కలిపి ఈ 15 నేషన్స్ కూడా ఈ యొక్క రష్యాని క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేశాయి. ఓకే, ఈ యొక్క రష్యాలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని. దాంతోపాటు రష్యా ప్రభుత్వాలని సపోర్ట్ చేస్తున్నటువంటి, అంటే కమ్యూనిస్ట్ ప్రభుత్వాలు ఏవైతే ఉంటాయో ఈ దేశాల్లో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ ప్రభుత్వాలు ఏవైతే ఉంటాయో, కమ్యూనిస్ట్ గవర్నమెంట్స్, ఇవి స్లోగా కొలాప్స్ అవ్వడం స్టార్ట్ అయినాయి అన్నమాట. దీనివల్ల ఏంది? ఈ దేశాలన్నీ కూడా యుఎస్ఎస్ఆర్ నుండి సపరేట్ కావాలని చెప్పేసి ప్రయత్నాలు జరిగినాయి. అందుకోసమే రష్యాలో ఇప్పటికి కూడా మిఖేల్ గోర్బచేవ్ని ఒక నెగిటివ్ పర్సన్ కానీ నెగిటివ్ యాంగిల్లోనే చూసేవాళ్ళు ఎక్కువగా ఉంటారు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అతను 1991లో ప్రెసిడెంట్ నుంచి విరమించిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ అంటే కొన్ని సంవత్సరాల తర్వాత వ్లాదిమిర్ పుతిన్ ప్రెసిడెంట్గా పోటీ చేసినప్పుడు, ఇతను కూడా అధ్యక్షునిగా పోటీ చేసినప్పుడు సుమారుగా ఇతనికి వచ్చినటువంటి మొత్తం ఓట్ల సంఖ్య ఎంత అంటే ఓన్లీ 0.5% మాత్రమే. అంటే ఇతని పైన ప్రజలకు ఉన్నటువంటి ఒపీనియన్ అలాంటిది అనమాట. ఓకే, ఇతను చేసినటువంటి మంచి పనులకు ప్రజల్లో అంతగా గుర్తింపు రాలేదని కూడా మనం చెప్పొచ్చు. ఇతను చేసినటువంటి మంచి పనుల గుర్తింపు గాను గోర్బచేవ్ చేసినటువంటి మంచి పనుల గుర్తింపు గాను అంటే ఇతను అమెరికాతోని ఆర్మ్స్ ట్రీటీని కూడా వేసుకోవడం జరిగింది. స్టూడెంట్స్, ఆర్మ్స్ ట్రీటీ. ఓకే, మీకు స్టార్ట్ అనేది ఐడియా ఉంటుంది. స్టార్ట్ ట్రీటీ అని చెప్పేసి, స్ట్రాటజిక్ ఆర్మ్స్ రిడక్షన్ ట్రీటీ అని చెప్పేసి, అంటే వ్యూహాత్మకంగా
ఈ యొక్క అణు ఆయుధాలను తగ్గించుకునేటటువంటి ఒప్పందం. దీన్ని చేసుకున్న తర్వాత ఇతనికి ఈవెన్ నోబెల్ పీస్ ప్రైజ్ను కూడా ఇవ్వడం జరిగింది స్టూడెంట్స్. నోబెల్ పీస్ ప్రైజ్ లాంటి అత్యున్నతమైనటువంటి పురస్కారాలు కూడా ఇవ్వడం జరిగింది. ఓకే, ఇతని సమయంలోనే యుఎస్ఎస్ఆర్ అనేది ఆఫ్ఘనిస్తాన్ నుండి విత్డ్రా కూడా చేసుకోవడం జరిగింది. ఆఫ్ఘనిస్తాన్ నుండి యుఎస్ఎస్ఆర్ వాళ్ళు యొక్క నిష్క్రమించడం జరిగింది. కాబట్టి ఇతని ప్రభుత్వంపై ఉన్నటువంటి ఒకనొక విమర్శ ఏంటంటే 1986లో చెర్నోబైల్ ఉదంతం జరిగినప్పుడు, చెర్నోబైల్ ఇన్సిడెంట్, చెర్నోబైల్ ఇప్పుడు ఎక్కడుందో, ఏ దేశంలో ఉందో ఆన్సర్ చేయండి స్టూడెంట్స్. చెర్నోబైల్ న్యూక్లియర్ రియాక్టర్ ఎక్కడుందో ఆన్సర్ చేయండి. చెర్నోబైల్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు, ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత 3 రోజుల వరకు కూడా ఎవరికి ఇన్ఫామ్ చేయలేదు. అంటే ప్రభుత్వంలో ఒక ట్రాన్స్పరెన్సీ లేదు అని చెప్పడానికి ఇది ఒక రకమైనటువంటి ఉదాహరణ అని చెప్పొచ్చు. మరి ఇలాంటి సందర్భాలలో గోర్బచేవ్తో మన భారతదేశానికి ఉన్నటువంటి సంబంధం ఏంది? ఇతను భారతదేశానికి 2 సార్లు రావడం జరిగింది. ఓకే, గోర్బచేవ్ ఇండియాకి 1986లో ఒకసారి, 1988లో ఇంకోసారి రావడం జరిగింది. ఆ 2 సార్లు కూడా మనకి ప్రధానమంత్రిగా ఉన్నది ఎవరు? ఈ యొక్క రాజీవ్ గాంధీ గారు. ఓకే, ఇతను 1988 వచ్చినప్పుడు ఇతనికి ఈవెన్ ఇందిరాగాంధీ పీస్ ప్రైజ్ కూడా ఇవ్వడం జరిగింది స్టూడెంట్స్. ఇందిరాగాంధీ పీస్ ప్రైజ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇందిరాగాంధీ పీస్ ప్రైజ్. మరి ఇందిరాగాంధీ పీస్ ప్రైజ్ లేటెస్ట్ విన్నర్ అంటే 2021లో ఇందిరాగాంధీ పీస్ ప్రైజ్ యొక్క విన్నర్ ఎవరు? ఆన్సర్ చేయండి స్టూడెంట్స్. ఓకే, ఇది మనకి మిఖేల్ గోర్బచేవ్కి సంబంధించినటువంటి జనరల్ ఇంట్రడక్షన్. మరి మనం ఒకసారి నోట్స్ చెక్ చేద్దాము. నేను మీకు ప్రామిస్ చేసినట్టుగా నోట్స్ అనేది నేను మీకు టెలిగ్రామ్ గ్రూప్లో అప్లోడ్ చేస్తున్నాను రెగ్యులర్గా. సో మీకు టెలిగ్రామ్ గ్రూప్లో నోట్స్ అనేది పీడిఎఫ్ ఖచ్చితంగా అప్లోడ్ అవుతుంది ఎట్ ఎనీ కాస్ట్. ఓకే, మీరు టెలిగ్రామ్ గ్రూప్లో ఫైల్స్ అని ఉంటుంది, అందులో మీరు చెక్ చేయొచ్చు. టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే కనుక ఈ వీడియో డిస్క్రిప్షన్లో మీకు టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు స్టూడెంట్స్. ఓకే, సరే. మరి ఈ యొక్క మిఖేల్ గోర్బచేవ్ యుఎస్ఎస్ఆర్ యొక్క లాస్ట్ లీడర్. ఎందుకంటే ఇతని తర్వాత యుఎస్ఎస్ఆర్ అనేది విచ్ఛిన్నమైపోయి ఏమైంది? రష్యా దాంతోపాటు మిగతా దేశాలుగా విడిపోయింది స్టూడెంట్స్. ఇతను ఎలాంటి ఈ యొక్క ప్రిన్సిపల్స్ని ఆచరించాడు? ఇతను డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్ని ఆచరించాడు, ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి ప్రిన్సిపల్స్. ఇతని సమయంలో ఈవెన్ బెర్లిన్ వాల్ కూడా కూల్చివేత జరిగింది. అంటే వెస్ట్ జర్మనీ, ఈస్ట్ జర్మనీ 2 కూడా కలిసింది. ఆ సందర్భంలో కూడా రష్యా ఏమైనా ఇందులో ఇన్వాల్వ్ అయిపోయి దాన్ని అడ్డుకుంటుందేమో అని కొంతమంది ఈ యొక్క అనుమానం వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో ఇతను ఈ యొక్క వెస్ట్ జర్మనీ, ఈస్ట్ జర్మనీ ఈ యొక్క ఏకీకరణలో హెల్ప్ చేసినందుకు గాను ఆ కృషికి కూడా ఇతనికి నోబెల్ ప్రైజ్ వచ్చిందనడంలో సందేహం లేదు స్టూడెంట్స్. ఓకే, 1991లో సోవియట్ యూనియన్ కంప్లీట్గా కొలాప్స్ అయిపోయింది. ఇతని సమయంలో ఇతను మన భారతదేశానికి 2 సార్లు వచ్చారని చెప్పాను. 1986 ఒకటి, 1988 ఒకటి స్టూడెంట్స్. నెక్స్ట్ మెజర్స్ టేకెన్ బై హిమ్. ఇతను తీసుకున్నటువంటి విధానాలు గ్లానోస్ట్ అనేటువంటి విధానం అంటే ఈ యొక్క పొలిటికల్గా అందరికీ ఈ యొక్క ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ప్రమోట్ చేయడం. అలానే పెరిస్ట్రోయికా అంటే ఆర్థికపరమైనటువంటి విధానం. అలానే కల్చరల్ ఫ్రీడమ్, సాంస్కృతికపరమైనటువంటి ఈ యొక్క స్వేచ్ఛ. ఇవన్నిటి వల్ల దాంతోపాటు ఇతను న్యూక్లియర్ వెపన్స్ అంటే అణు ఆయుధాలు తగ్గింపునకు చేసినటువంటి కృషి, వీటి ఫలితంగా ఇతనికి నోబెల్ పీస్ ప్రైజ్ అనేది కూడా రావడం జరిగింది. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం స్టూడెంట్స్. మరి క్రిటికల్ ఇతనిపైన విమర్శించే వాళ్ళు చెప్తున్నది ఏంది? ఈ యొక్క గ్లానోస్ట్ వల్ల ఏం జరిగింది? అందరూ కూడా ప్రభుత్వం పైన విమర్శించడం ఓపెన్గా స్టార్ట్ అయింది. దానివల్ల రష్యాలో ఉన్నటువంటి చిన్న చిన్న దేశాలన్నీ కూడా ఈ యొక్క రష్యా నుండి విడిపోవడం అంటే యుఎస్ఎస్ఆర్ నుండి విడిపోవడం వల్ల ఈ యొక్క యుఎస్ఎస్ఆర్ విచ్ఛిన్నమైన జరిగింది. మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, మీకు ఐఆర్ క్లాసులలో చెప్పాను చాలాసార్లు క్లాస్ రూమ్లో, యుఎస్ఎస్ఆర్ విచ్ఛిన్నం కూడా మన భారతదేశంలో బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అంటే ఈ యొక్క చెల్లింపుల సమస్య ఏర్పడింది కదా, దానికి ఒకనొక కారణం అని కూడా చెప్పొచ్చు స్టూడెంట్స్. అలానే ఈ యొక్క ఇతను తీసుకొచ్చినటువంటి ఆర్థికపరమైనటువంటి సంస్కరణలు కూడా ప్రజల్లో తీవ్రమైనటువంటి నిరాసక్తిని కలుగజేశాయి. ఓకే, దానివల్ల ఏం జరిగింది? దానివల్ల ఈ యొక్క సెంట్రల్లో ఉన్నటువంటి అథారిటీ ఏదైతే ఉందో యుఎస్ఎస్ఆర్లో రష్యా యొక్క పవర్ తగ్గిపోయి మిగతా దేశాల యొక్క పవర్ పెరిగింది. ఆ సమయంలో ఇంకేం జరిగిందంటే జపాన్ లాంటి చిన్న చిన్న దేశాలు కూడా ఆర్థికంగా చాలా బలంగా ఎదుగుతున్నాయి. ఆ సమయంలో అంటే రష్యాలో యుఎస్ఎస్ఆర్లో ఉన్న చిన్న దేశాలకు ఏమర్థమైందంటే మనము సపరేట్గా ఉండడం ద్వారా ఆర్థికంగా ఇంకా పురోగతిని సాధించవచ్చు, ఇంకా మనం అభివృద్ధి చెందొచ్చు అన్నటువంటి విషయాన్ని అవగతం చేసుకొని ఈ యొక్క దేశాలన్నీ కూడా యుఎస్ఎస్ఆర్ నుంచి విడిపోవడానికి మొగ్గు చూపెట్టింది అని చెప్పొచ్చు. మరి మనం టైం లైన్ తీసుకున్నట్టయితే కనుక అంటే కొన్ని ఇంపార్టెంట్ విషయాలు చూస్తే 1985లో
మిఖేల్ గార్బచేవ్ ఈ యొక్క యుఎస్ఎస్ఆర్లో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీకి జనరల్ సెక్రటరీగా అపాయింట్ అవ్వడం జరిగింది. నవంబర్ 1985లో గోర్బచేవ్ మరియు అప్పుడున్నటువంటి ప్రెసిడెంట్ రొనాల్డ్ రీగన్ మధ్యలో సమావేశాలు జరిగినాయి. గోర్బచేవ్ ఉన్నటువంటి సమయంలో అమెరికాలో ఇద్దరు రాష్ట్రపతులు ఉన్నారు. ఓకే, అంటే ఇద్దరు రాష్ట్రపతులు మారారు. ఒకరేమో రొనాల్డ్ రీగన్ తర్వాత వచ్చింది ఎవరంటే కనుక సీనియర్ బుష్. ఓకే, నెక్స్ట్ 1986 చెర్నోబైల్ యుద్ధంతం, దీని గురించి మీకు చెప్పాను ఆల్రెడీ. 1989 ఈ యొక్క ఇది కూడా మనం కవర్ చేసాం. యుఎస్ఎస్ఆర్ అనేది ఆఫ్ఘనిస్తాన్ నుంచి తన యొక్క ట్రూప్స్ని విత్డ్రా చేసుకోవడం జరిగింది. 1989 గోర్బచేవ్కి మరియు జార్జ్ బుష్ అంటే సీనియర్ బుష్కి మధ్యలో ఒక ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందంలో ఏం ప్రకటించారు? వరల్డ్ ఈ యొక్క కోల్డ్ వార్ అంటే ప్రచ్ఛన్న యుద్ధం ఏదైతే ఉందో దాన్ని మేము అంతం చేస్తున్నాం, ఎండ్ చేస్తున్నాం అని ప్రకటించడం జరిగింది స్టూడెంట్స్. మరి నెక్స్ట్ చూసినట్టయితే 1989లో ఈ యొక్క కోల్డ్ వార్ ఎండ్ చేస్తున్నట్టు ప్రకటించారు. మరి తర్వాత 1990లో ఈస్ట్ జర్మనీ, వెస్ట్ జర్మనీ రెండు కూడా ఏకీకరణ కావడం జరిగింది. దాంతోపాటు ఈ ఏకీకరణలో తన యొక్క పాత్ర, దాంతోపాటు అణ్వాయుధాలను తగ్గించడంలో తన యొక్క పాత్రకు గాను ఇతనికి నోబెల్ పీస్ ప్రైజ్ని కూడా ఇవ్వడం జరిగింది. దెన్ 1991లో స్టార్ట్ ఒప్పందం అంటే స్ట్రాటజిక్ ఆర్మ్స్ రిడక్షన్ ట్రీటీ, నేను మీకు ఇందాక చెప్పాను. స్టార్ట్ ఒప్పందం అనేది ఈ యొక్క సోవియట్ యూనియన్కి మరియు రష్యాకు మధ్యలో ఒప్పందం జరిగింది. అంటే ఈ యొక్క న్యూక్లియర్ వెపన్స్ని తగ్గించాలి అని చెప్పేసి. 1991 ఎప్పుడైతే కనుక ఆల్మోస్ట్ ఆల్ యుఎస్ఎస్ఆర్ విచ్ఛిన్నం ఏ రోజున జరిగింది? జరిగిందంటే కనుక మనకి 26 డిసెంబర్ 1991 రోజు నుంచి యుఎస్ఎస్ఆర్ విచ్ఛిన్నమైంది. దానికన్నా ముందు సోవియట్ దేశాలన్నీ చేసుకున్నటువంటి వార్సా ఒప్పందం ఏదైతే ఉందో, వార్సా ప్యాక్ట్ ఏదైతే ఉందో దాని నుండి చాలా దేశాలు కూడా ఈ యొక్క వెళ్ళిపోవడం జరిగింది. మనము నాటో డిస్కస్ చేసేటప్పుడు చాలా సందర్భాలలో నాటో అనేది ఈ యొక్క వెస్టర్న్ కంట్రీస్ చేసుకున్నాయి. అలానే వార్సా ప్యాక్ట్ అనేది కమ్యూనిస్ట్ దేశాలు, రష్యాలో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ దేశాలు తీసుకున్నటువంటి ఒప్పందం అని చెక్ చేసాం మనం. దెన్ ఇందాక చెప్పినట్టు 26 డిసెంబర్ 1991 సోవియట్ యూనియన్ అనేది విచ్ఛిన్నం అవ్వడం జరిగింది స్టూడెంట్స్. ఈ విధంగా మరి ఈ కొలాప్స్కి కేవలం గోర్బచేవ్ కారణం అంటే కనుక గోర్బచేవ్ ఒకరే కారణం కాదు స్టూడెంట్స్. ఎందుకంటే ఆ సమయంలో మీకు ఇందాక చెప్పినట్టు జపాన్ లాంటి చిన్న దేశాలు కూడా డెవలప్ అవ్వడం, దాంతోపాటు గోర్బచేవ్ కన్నా ముందు ఉన్నటువంటి రష్యన్ ప్రెసిడెంట్స్ సరిగా పరిపాలించకపోవడం వల్ల రష్యా ఆర్థికపరమైనటువంటి రాజకీయపరమైనటువంటి ఈ యొక్క సంక్షోభంలో ఉండడం వల్ల అంటే క్రైసిస్లో ఉండడం వల్ల గోర్బచేవ్ కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది. మరి కోల్డ్ వార్ ఎండ్ అయింది తన సమయంలో అంటున్నాం కదా. కోల్డ్ వార్ అంటే ఏంది? కోల్డ్ వార్ అంటే ఏంటంటే రెండు దేశాలు డైరెక్ట్గా యుద్ధంలో దిగకుండా ఇండైరెక్ట్గా ఈ యొక్క ఫైట్ చేసుకుంటే కనుక దాన్ని కోల్డ్ వార్ అంటారు. అప్పట్లో రష్యాకి మరియు అమెరికా కోల్డ్ వార్ ఉండేది. ఇప్పుడు రష్యాకి చైనాకి మధ్యలో కోల్డ్ వార్ ఉంటుంది. ఈవెన్ మన కుటుంబాలలో కూడా చాలా వ్యక్తుల మధ్యలో కోల్డ్ వార్, ఈవెన్ మన ఫ్రెండ్స్లో కూడా ఫ్రెండ్స్ మధ్యలో కోల్డ్ వార్, ఆఫీస్లో కొలీగ్స్ మధ్యలో కోల్డ్ వార్. అంటే డైరెక్ట్గా ఫైట్ ఏమి ఉండదు, కాకపోతే ఆ వ్యక్తి ఉంటే ఈ వ్యక్తి ఉండడు, ఈ వ్యక్తి ఉంటే ఆ వ్యక్తి ఉండరు, అలాంటి సందర్భాలు అనమాట. ఓకే, సో ఇవి పరోక్షంగా యుద్ధాలు చేసుకుంటాయి. జనరల్గా మనకి కోల్డ్ వార్ అనేది ఏ దేశాల మధ్యలో చూసాం మనం? యుఎస్ఎస్ఆర్ మరియు యుఎస్ఏ మధ్యలో కోల్డ్ వార్ చూడడం జరిగింది. ఎందుకంటే ఈ రెండు దేశాలే వరల్డ్ వార్ 2 తర్వాత చాలా డామినెంట్ కంట్రీగా ఈ యొక్క ఆవిర్భవించడం జరిగింది. అంతకుముందు డామినెంట్ కంట్రీ ఉన్నటువంటి జర్మనీ అనేది వరల్డ్ వార్ 2 తర్వాత తీవ్రంగా నష్టపోయింది. యూకే తీవ్రంగా నష్టపోయింది. ఫ్రాన్స్ కూడా తీవ్రంగా నష్టపోయింది. కాబట్టి మిగిలినటువంటి సూపర్ పవర్స్ ఏంటంటే ఒకటి యుఎస్ఏ, ఇంకొకటి రష్యా స్టూడెంట్స్. మీరు ఇక్కడ చూడొచ్చు యుఎస్ఏ ప్రెసిడెంట్ రొనాల్డ్ రీగన్, అలానే సోవియట్ ప్రెసిడెంట్ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి ఈ యొక్క మిఖేల్ గార్బచేవ్, వీళ్ళిద్దరు కూడా INF ఇంటర్మీడియట్ రేంజ్ న్యూక్లియర్ ఫోర్సెస్ యొక్క ఒప్పందం పైన వీళ్ళు సంతకం చేస్తున్నారు స్టూడెంట్స్. రొనాల్డ్ రీగన్ ఇతని యొక్క హాలీవుడ్ యాక్టర్ కూడా రొనాల్డ్ రీగన్. ఓకే, నెక్స్ట్ ఈ యొక్క కోల్డ్ వార్ ఎండ్ అయినట్టు సంకేతాలు ఇస్తున్నారు ఎవరిక్కడ? బుష్, దాంతోపాటు గోర్బచేవ్. కోల్డ్ వార్ ఎండింగ్ అనేది. మరి ఈ యొక్క కోల్డ్ వార్ స్టార్టింగ్లో వెస్టర్న్ కంట్రీస్ ఏర్పాటు చేసుకున్న దాని గ్రూప్ పేరు ఏం పేరు? నాటో ఏర్పడింది 1949. అలానే రష్యా ఫ్రెండ్లీ పార్టీస్ యొక్క లేదా ఫ్రెండ్లీ కంట్రీస్ వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి అగ్రిమెంట్ పేరు ఏం పేరు? వార్సా ప్యాక్ట్, వార్సా ఒప్పందం అనేది. ఓకే, మీరు ఈ మ్యాప్లో చూసినట్టయితే కనుక ఈ మ్యాప్లో కానీ అంటే ఈ మ్యాప్లో మీరు క్లారిటీగా చూద్దాం ఒకసారి. సో కొద్దిగా వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది ఈ వీడియో, ఎందుకంటే మీకు చాలా కాన్సెప్ట్లు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది కాబట్టి సో కొద్దిగా ఓపిక్గా చెక్ చేసుకోండి. సో ఇప్పుడు ఇవన్నీ కూడా
ఇవన్నీ కూడా రష్యా ఆధిపత్యంలో ఉన్నటువంటి దేశాలు అన్నమాట. ఓకే, రష్యా అంటే ప్రజెంట్ మనకు ఆస్ట్రియా కానీ లేదా ఈ యొక్క హంగరీ కానీ లేదా చెకోస్లోవియా కానీ ఇలాంటివన్నీ, జర్మనీలో ఈస్టర్న్ జర్మనీ కానీ ఇవన్నీ కూడా. సో ఇవి వార్సా ప్యాక్ట్ సభ్య దేశాలు. మిగతావన్నీ కూడా నాటో సభ్య దేశాలు. మరి వార్సా ప్యాక్ట్లో ప్రధానంగా ఉన్నటువంటి సభ్య దేశాలు, ఎందుకంటే నాటో అనేది మనం గతంలో డిస్కస్ చేసాము కాబట్టి నాటో గురించి ప్రస్తావించట్లేదు. వార్సా ఒప్పందంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి దేశాలు ఏంటంటే పోలాండ్, చెకోస్లోవియా, హంగరీ, రొమేనియా, బల్గేరియా, దాంతోపాటు ఈస్ట్ జర్మనీ అనేది ఈ యొక్క వార్సా ప్యాక్ట్లో ఉన్న స్టూడెంట్స్. మరి కోల్డ్ వార్ సమయంలో, కోల్డ్ వార్ అంటే రెండు దేశాలు పరస్పరంగా ఈ యొక్క అంటే ప్రత్యక్షంగా యుద్ధంలో దిగకుండా ఈ యొక్క వీళ్ళు వేరే వాళ్ళకి సపోర్ట్ ఇస్తుంటారని చెప్పేసి అనుకున్నాం కదా. మరి కోల్డ్ వార్ టైంలో అలా సపోర్ట్ ఇవ్వడం వల్ల జరిగిన యుద్ధాలు ఏంటంటే కొరియన్ వార్ 1950. ఇప్పుడు నార్త్ కొరియా, సౌత్ కొరియా ఉంది కదా. నార్త్ కొరియానేమో కమ్యూనిస్ట్ దేశం అయినటువంటి చైనా, రష్యా సపోర్ట్ చేసింది నార్త్ కొరియాకి. యుఎస్ఏనేమో సౌత్ కొరియాకి సపోర్ట్ చేసింది. దానివల్ల వచ్చినటువంటి యుద్ధం ఏంది? కొరియన్ వార్. నెక్స్ట్ వియత్నాం వార్. వియత్నాం వార్ కూడా అంతే స్టూడెంట్స్. నార్త్ వియత్నాంకేమో ఈ యొక్క రష్యా సపోర్ట్ చేసింది, సౌత్ వియత్నాంకి అమెరికా సపోర్ట్ చేసింది. ఈ యొక్క వియత్నాం వార్ 1960స్లో జరిగింది. ఈ వియత్నాం వార్ జరుగుతున్న సమయంలోనే మనకి మరియు పాకిస్తాన్ యుద్ధం జరిగింది 1965. ఆ సమయంలో అమెరికా అనేది చాలా తటస్థ వైఖరి, న్యూట్రల్ గ్రౌండ్ అంటే న్యూట్రల్ స్టాండ్ తీసుకోవడం జరిగింది. ఎందుకంటే అప్పుడు అమెరికా అనేది వియత్నాం వార్లో చాలా బిజీ ఉంది స్టూడెంట్స్. ఓకే, నెక్స్ట్ ఆఫ్ఘాన్ వార్ నేను మీకు చెప్పడం జరిగింది. 1980లో యుఎస్ఎస్ఆర్ అనేది ఆఫ్ఘనిస్తాన్ని ఆక్రమించడం జరిగింది. నేను మీకు చాలాసార్లు క్లాస్లో చెప్పాను. యుఎస్ఎస్ఆర్ అనేది ఆఫ్ఘనిస్తాన్ని ఎప్పుడైతే ఆక్రమించిందో, మరి ఈ యొక్క యుఎస్ఎస్ఆర్కి వ్యతిరేకంగా ఆఫ్ఘనిస్తాన్లో పోరాడుతున్న వాళ్ళు ఎవరు? తాలిబాన్లు. మరి తాలిబాన్లు రష్యాకి వ్యతిరేకంగా పోరాడుతున్నారు కాబట్టి ఈ తాలిబాన్లకు సహాయం చేసింది ఎవరు? యుఎస్ఏ తాలిబాన్లకు అప్పుడు సహాయం చేసింది. తర్వాత ఇదే తాలిబాన్లు వెళ్ళి మళ్ళీ అమెరికాలో ఉన్నటువంటి వరల్డ్ ట్రేడ్ సెంటర్స్ని అటాక్ చేశారు. అప్పుడు కానీ అమెరికాకి తెలిసి వచ్చింది తాలిబాన్ వల్ల ప్రాబ్లం ఏందని చెప్పేసి. దాంతోపాటు స్పేస్ రేస్, అంతరిక్ష పరిశోధనల విషయంలో కూడా రష్యా ఫస్ట్ ఆర్టిఫిషియల్ శాటిలైట్ స్పుత్నిక్ని లాంచ్ చేయడం జరిగింది. దానికి రెస్పాండ్గా అమెరికా అనేది ఈ యొక్క అపోలో 11 స్పేస్ మిషన్ ద్వారా ఈ యొక్క మూన్ పైన ల్యాండ్ అవ్వడం జరిగింది. ఓకే, అఫ్కోర్స్ నాసా వాళ్ళు ఆర్టిమిస్ ప్రాజెక్ట్ కూడా ఇవాళ సెప్టెంబర్ 3 రోజు, సెప్టెంబర్ 4 రోజు అంటున్నారు లాంచ్. చూడాలి మనం. అలానే క్యూబాను ఈజీ అంటే క్యూబా అనేది అమెరికాకు దగ్గరగా ఉంటుంది కాబట్టి క్యూబా అనేది, సో ఈ యొక్క యుఎస్ఎస్ఆర్ ఏం చేసిందంటే కనుక క్యూబాలో తీసుకొచ్చి మిసైల్స్ని పెట్టిందనమాట. మిసైల్స్ ఎందుకోసమో ఈ యొక్క క్యూబా నుండి అమెరికాని ఈజీగా అటాక్ చేయొచ్చు అని చెప్పేసి దాన్ని మనం ప్రధానంగా క్యూబన్ మిసైల్ క్రైసిస్ అంటున్నాం మనం. ఓకే, సో కోల్డ్ వార్ ఎలా ఎండ్ అయిందంటే కనుక ఈ యొక్క కంట్రీస్ ఉన్నాయి కదా, వార్సా ప్యాక్ట్ ఉన్నటువంటి దేశాలు అవన్నీ కూడా స్లోగా యుఎస్ఎస్ఆర్ నుంచి విడిపోయినాయి. సో యుఎస్ఎస్ఆర్ అనేది వీక్ అయిపోయింది. దానికి కారణం ఏంది? ఒక విధంగా పెరిస్ట్రాయికా మరియు గ్లాస్నోస్ట్ అనేది కారణమని కూడా చెప్పడం జరిగింది. అలానే ఈ యొక్క బెర్లిన్ వాల్ కూడా కూలిపోయింది. అంటే ఈ యొక్క ఈస్ట్ బెర్లిన్, వెస్ట్ బెర్లిన్, ఈస్ట్ జర్మనీ, వెస్ట్ జర్మనీ కలిసిపోవడం వల్ల ఈ యొక్క కమ్యూనిజంకి దాంతోపాటు క్యాపిటలిజంకి ఉన్నటువంటి భేదాలు కలిసిపోయి ఈ యొక్క తొలగిపోయి ఆ విధంగా కోల్డ్ వార్ అనేది ఎండ్ అయిపోయింది స్టూడెంట్స్. ఫైనల్గా కోల్డ్ వార్ ఎండింగ్కి లాస్ట్ పాయింట్ ఏంటంటే సోవియట్ యూనియన్ అనేది ఈ యొక్క విచ్ఛిన్నం కావడం. మరి ఇండియా ఎవరికి సపోర్ట్గా ఉంది? ఇండియా మొదటి నుంచి కూడా ఎలాంటి విధానాన్ని ఫాలో అవుతుంది? అలైన విధానం, నాన్ అలైన్మెంట్ పాలసీని ఫాలో అవుతుంది. కాబట్టి ఇండియా అనేది పూర్తిగా యుఎస్ఎస్ఆర్ వైపుగా లేదు, పూర్తిగా యుఎస్ఏ వైపు లేదు. కాకపోతే కొద్దిగా మనం యుఎస్ఎస్ఆర్కే క్లోజ్గా ఉన్నామని చెప్పొచ్చు. ఎందుకంటే ఇందిరాగాంధీ ప్రభుత్వ సమయంలో మనం పాకిస్తాన్తో వార్కి వెళ్ళే కన్నా ముందు మనము ఈ యొక్క రష్యాతో ఒక ఒప్పందం చేసుకున్నాం స్టూడెంట్స్. ఒప్పందం పేరే ఈ యొక్క పీస్, ఫ్రెండ్షిప్ అండ్ కోఆపరేషన్ ట్రీటీ. పీస్, ఫ్రెండ్షిప్ అండ్ కోఆపరేషన్ ట్రీటీ అనే దాన్ని రష్యా వాళ్ళతోని 1971లో ఈ ఒప్పందం చేసుకోవడం జరిగింది. కొంతమంది ఎక్స్పర్ట్స్ ప్రకారం ఏమంటారంటే ఇది మన భారతదేశం యొక్క నాన్ అలైన్మెంట్ పాలసీకి వ్యతిరేకం అని కూడా అంటుంటారు స్టూడెంట్స్. మరి ఈరోజు మనం క్వశ్చన్ ప్రాక్టీస్ చూసినట్టయితే కనుక కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇది లాస్ట్ వీడియోకి సంబంధించినటువంటిది. ఆధార్ మరియు ఈ యొక్క ఓటర్ ఐడి లింకేజ్ గురించి అడిగినటువంటి క్వశ్చన్. ఆధార్ కార్డ్ కెన్ బి యూజ్ యాజ్ ప్రూఫ్ ఆఫ్ సిటిజన్షిప్ ఆర్ డొమిసైల్. ఈ యొక్క భారతదేశంలో సిటిజన్షిప్కి ప్రూఫ్గా ఆధార్ కార్డ్ని వాడుకోవచ్చు అంటున్నారు స్టూడెంట్స్. సో ఈ యొక్క ఇన్కరెక్ట్ ఇది. నెక్స్ట్, వన్స్ ఇష్యూడ్ ఆధార్ నంబర్ కెనాట్ బి డీయాక్టివేటెడ్ ఆర్ ఒమిటెడ్ బై ద ఇష్యూయింగ్ అథారిటీ. ఈ యొక్క ఎవరైతే ఆధార్ ఇష్యూ చేస్తారో వాళ్ళ యొక్క ఆధార్ నెంబర్ను డీయాక్టివేట్ చేయడానికి వీల్లేదు. ఒకసారి ఇష్యూ చేసిన తర్వాత అంటున్నారు డీయాక్టివేట్ చేసే అధికారం కూడా ఉంటుంది. ఏది కరెక్ట్ అంటే కనుక నీదర్ 1 nor 2,
రెండు కూడా కరెక్ట్ కాదు. కాబట్టి ఆన్సర్ ఈస్ డి స్టూడెంట్స్. నెక్స్ట్, ద ఈవెంట్ దట్ టుక్ ప్లేస్ ఇన్ 1961. ఇక్కడ 4 ఈవెంట్స్ ఉన్నాయి. ఇందులో 1961లో జరిగినటువంటి ఈవెంట్ ఏంది? సోవియట్ ఇంటర్వెన్షన్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్, అంటే ఇక ఆఫ్ఘనిస్తాన్లోకి ఈ యొక్క యుఎస్ఎస్ఆర్ అనేది చొరబాటు. ద కన్స్ట్రక్షన్ ఆఫ్ బెర్లిన్ వాల్ అనేది నిర్మాణం. వియత్నాం ఇంటర్వెన్షన్ ఇన్ కాంబోడియా, వియత్నాం అనేది కాంబోడియాలో చొరబాటు. దాంతోపాటు యూనిఫికేషన్ ఆఫ్ జర్మనీ ఏకీకరణ. ఇందులో 1961లో జరిగినటువంటి ఈవెంట్ ఏంది అని అడుగుతున్నాం మనం. నెక్స్ట్, మెయిన్స్ క్వశ్చన్, డూ యూ థింక్ దట్ ద పాలసీస్ ఆఫ్ మిఖైల్ గోర్బచేవ్ రిజల్టెడ్ ఇన్ ద కొలాప్స్ ఆఫ్ సోవియట్ యూనియన్? అంటే మిఖైల్ గోర్బచేవ్ యొక్క విధానాలు సోవియట్ యూనియన్కి విచ్ఛిన్నానికి కారణమని మీరు భావిస్తున్నారా? ఒకవేళ భావిస్తే కనుక దాన్ని క్రిటికల్లీ అనలైజ్ చేయండి. ఓకే, ఇది మనకి మెయిన్స్ క్వశ్చన్. మరి వీడియో ఎండ్ చేసే కన్నా ముందు ఈ వీడియోలో మనం డిస్కస్ చేసిన కాన్సెప్ట్స్ ఏంటి స్టూడెంట్స్? కాన్సెప్ట్ ఏంటంటే మిఖైల్ గోర్బచేవ్ చనిపోవడం జరిగింది. ఇతను యుఎస్ఎస్ఆర్ యొక్క చివరి ప్రెసిడెంట్. దాని తర్వాత యుఎస్ఎస్ఆర్ బ్రేక్ డౌన్ అవ్వడం జరిగింది. ఇతని టైంలో తీసుకొచ్చినటువంటి ప్రధానమైనటువంటి సంగతులు ఏంటంటే, విధానాలు ఏంటంటే ఆర్థికపరమైనటువంటి సంస్కరణలు, రాజకీయ సంస్కరణలు, అలానే ఉదారవాద విధానాలు, ఎకనామిక్ రిఫార్మ్స్, పెరిస్ట్రాయికా, పొలిటికల్ రిఫార్మ్స్, గ్లోనాస్ట్, అలానే లిబరల్ పాలసీస్ తీసుకోవడం జరిగింది. ఇవి ఒక విధంగా ప్రజలకు మంచి చేశాయి. కాకపోతే ఓవరాల్గా యుఎస్ఎస్ఆర్ అనేది విచ్ఛిన్నం అవ్వడానికి కూడా ఇది కారణమైందని చెప్పవచ్చు. ఇతని సమయంలోనే అమెరికాతో మంచి సంబంధాల వల్ల న్యూక్లియర్ ఆర్మ్స్ ఏవైతే ఉన్నాయో అణు ఆయుధాలను తగ్గించడానికి అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. దాంతోపాటు జర్మనీ ఏకీకరణ జరిగింది. దాని కృషి ఫలితంగా ఇతనికి నోబెల్ పీస్ ప్రైజ్ని కూడా ఇవ్వడం జరిగింది. ఇతని సమయంలో యుఎస్ఎస్ఆర్ 15 నేషన్స్ ఏదైతే ఉందో అది కొలాప్స్ అవ్వడం కూడా జరిగింది. దాని తర్వాత ఇతని సమయంలోనే చెర్నోబైల్ ఉదంతం కానీ, లేదా యుఎస్ఎస్ఆర్ అనేది ఆఫ్ఘనిస్తాన్ నుండి విత్డ్రా చేసుకోవడం కానీ జరిగింది. ఇతను భారతదేశానికి 2 సార్లు విజిట్ చేయడం జరిగింది. సెకండ్ టైం వచ్చినప్పుడు ఇతనికి ఇందిరాగాంధీ నోబెల్ పీస్ ప్రైజ్ను కూడా ఇవ్వడం జరిగింది. ఇది స్టూడెంట్స్ మిఖైల్ గోర్బచేవ్కి సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి విశ్లేషణ.